నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ప్యూర్ రేర్ అభివృద్ధి నమూనాతో తెలంగాణ పురోగతి, సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ వెళతామని గవర్నర్ ప్రసంగంలో రేవంత్ సర్కార్ వెల్లడి. బలమైన స్థిరమైన తెలంగాణ నిర్మించే దిశలో బడ్జెట్ ఉంటుందన్న గవర్నర్. ఫ్యూచర్ సిటీ మూసీ పునరుజ్జీవంతో రూపురేఖలు మారతాయని ఉద్ఘాటన. ఆదాయ సృష్టి, ఉపాధి కల్పనకు నెలవుగా అమరావతి, 3 ఏళ్లలో రూపుకొస్తుందని పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణలో చంద్రబాబు వ్యాఖ్య. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని కొనసాగిద్దామన్న పవన్. జలజీవన్ మిషన్ కు అమరజీవి పేరు ఉద్దేశం అదేనని వెల్లడి. స్మృతివనం సత్వర పూర్తికి లోకేష్ వినతి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ దూకుడు, డీజీపీ సహా 4 ఐపీఎస్ల బదిలీ, కొత్తవారి నియామకం, సత్వరమే బాధ్యతల స్వీకరణకు ఆదేశాలు. ఒడిశా కటక్లో ఘోర అగ్ని ప్రమాదం, ఎస్సీబీ ప్రభుత్వ బోధనాసుపత్రి ఐసీయూలో మంటలు, 10 మంది రోగులు మృతి, 11 మంది సిబ్బందికి గాయాలు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న దాడులు ప్రతిదాడులు, హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచేందుకు ట్రంప్ ప్రయత్నాలు, 7 దేశాలతో చర్చలు. 6 ఆస్కార్లు కొల్లగొట్టిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రం. సిన్నర్లో పాత్రకు ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్న మైకేల్ బి జోర్డాన్. ప్యూర్ రేర్ అభివృద్ధి నమూనాతో సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేస్తూ 2047 తెలంగాణ రైజింగ్ దిశగా రాష్ట్రాన్ని నడిపించడమే లక్ష్యమని గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం వంటి ప్రతిష్టాత్మక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రస్తావించిన ప్రభుత్వం రంగాల వారీగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించింది. మరింత బలమైన, స్థిరమైన తెలంగాణ నిర్మాణం కోసం నూతన బడ్జెట్ ప్రతిపాదనలు ఉంటాయని సంకేతాలిచ్చింది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలి రోజున ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాల మధ్యే తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన ఆయన తర్వాత ఆంగ్లంలో కొనసాగించారు. 2047 తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులు ముందుకొచ్చినట్లు చెప్పారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు 9.39 లక్షల ఉద్యోగాలకు మద్దతునిస్తూ 3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయని వివరించారు. సేవల రంగం 13.5% వృద్ధితో రాష్ట్ర జీవీఏకు 68.6% తోడ్పడుతుందన్నారు. 2025-26లో వ్యవసాయ రంగానికి 26,684 కోట్లు కేటాయించామన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 236.87 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందని గవర్నర్ చెప్పారు. రైతు భరోసా కింద 8,744 కోట్లు విడుదల చేశామన్నారు. సన్నరకం వరికి క్వింటాలకు 500 బోనస్ ఇస్తున్నామని గుర్తు చేశారు. భూ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ భూభారతి చట్టం 2025ను రూపొందించి ప్రత్యేక భూదార్ వ్యవస్థను ప్రవేశపెట్టామన్నారు. రాబోయే 3 సంవత్సరాలలో సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులను జారీ చేశామని, రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల 3.38 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 269.68 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేశారని, వారికి 9,222 కోట్లు ఆదా అయిందని వెల్లడించారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ద్వారా 53.09 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని పేర్కొన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. యంగ్ ఇండియా పాఠశాలలను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నామని, యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం కూడా స్థాపించామని చెప్పారు. టిమ్స్ ఆస్పత్రులు, వరంగల్ హెల్త్ సిటీ వంటి మౌలిక సదుపాయాల కోసం 11,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 నుంచి 10 లక్షలకు పెంచామన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను ప్రభుత్వం చేపట్టిందని, దాని ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఆమోదించి రాష్ట్రపతికి పంపామని చెప్పారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ఈగల్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. రికార్డు సమయంలో 67,763 ప్రభుత్వ
ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం 1.2 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. 2025లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ను ప్రవేశపెట్టామని, హైదరాబాద్ నగరం 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిందని ప్రస్తావించారు. మేడారం జాతరను వైభవంగా నిర్వహించామని, 2 కోట్ల మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారని గవర్నర్ వెల్లడించారు. 2025-26లో తెలంగాణ జీఎస్డీపీ 17.82 లక్షల కోట్లతో 10.7% వృద్ధి రేటును ప్రతిబింబిస్తూ భారత జీడీపీకి 4.99% తోడ్పాటును అందిస్తోందన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం 4,18,931కి చేరుకుందని, ప్రభుత్వం 0.2% ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసిందని వివరించారు. ప్రతి కుటుంబానికి, సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి ప్రయోజనాలు అందేలా చూడడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2047 తెలంగాణ రైజింగ్ దిశగా మనము అడుగులు వేస్తున్నాం. గత సంవత్సర కాలంలో సాహసోపేతమైన సంస్కరణలు, సంక్షేమ పథకాలు అందరికీ అందేలా మనం పటిష్టమైన పునాదులను వేశాం. హైదరాబాద్ కేంద్రీకృత అభివృద్ధి నమూనాను అధిగమించి తెలంగాణ అంతటా సమతుల్య అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం క్యూర్, ప్యూర్, రేర్ విధానాలను అనుసరిస్తోందని వెల్లడించారు. క్యూర్లో మోడల్లో పట్టణ జనాభా విస్తరణను దృష్టిలో పెట్టుకుని ఇటీవలే జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విడదీసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ చర్య పౌర సేవల పర్యవేక్షణకు, ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు తోడ్పడుతుందన్నారు. ప్రస్తుత జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో క్యూర్ చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు. హైదరాబాద్ పోలీస్ అధికార పరిధిని మెట్రోపాలిటన్ ప్రాంతంలో 4 కమిషనరేట్లుగా పునర్వ్యవస్థీకరించిన విషయాన్ని కూడా గవర్నర్ వివరించారు. హిల్ట్ విధానంతో కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి తరలిస్తున్నట్లు చెప్పిన ఆయన, ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి లైఫ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు. హైడ్రా 1045 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని దాదాపు 60,000 కోట్ల విలువైన పట్టణ ఆస్తులను కాపాడిందన్నారు. బతుకమ్మకుంట, నల్లచెరువు వంటి వాటిని పునరుజ్జీవింపచేసినట్లు ప్రస్తావించారు. మూసీ రివర్ ఫ్రంట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులో భాగంగా 45 ఎస్టీపీలు పనిచేస్తుంటే మరో 39 నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. The government is revitalizing Hyderabad ecological corridor through the 55-kilometer Musi riverfront transformation project extending from the Usman Sagar and Himayat Sagar reservoir to Gandhi Sarovar. Phase 1 of the project is currently under implementation as part of Musi rejuvenation. Godavari phase 2 and 3 projects are already sanctioned and work in brisk progress. This project will provide 2.5 TMC water for Musi rejuvenation by linking Usman Sagar and Himayat Sagar and 300 MGD drinking water to Cure area. ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ప్యూర్ ప్రాంతం తయారీ, లాజిస్టిక్స్ హబ్ గా ఉంటుందని, కొడంగల్ ప్రాంతం రాబోయే కాలంలో పారిశ్రామిక హబ్ గా మారబోతోందని చెప్పారు. అక్కడ మల్టీ ప్రోడక్ట్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూసేకరణ చేస్తున్నట్లు వివరించారు. ఫ్యూచర్ సిటీ అమరావతి గుండా బందర్ పోర్టు వరకు హైదరాబాద్ అమరావతి ఎక్స్ప్రెస్ వేను అభివృద్ధి చేస్తున్నామని, శంషాబాద్ ను బుల్లెట్ ట్రైన్ హబ్ గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. వరంగల్, ఆదిలాబాద్లో విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. గతేడాది మార్చి 12న ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ 56 గ్రామాలలో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందన్నారు. 30,000 ఎకరాల గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపొందుతోందన్నారు. సమావేశాలకు ముందు శాసనసభ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత శివప్రతాప్ శుక్లా పాల్గొన్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. విగ్రహం విశిష్టతలను గవర్నర్కు సీఎం తెలియజేశారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి ముందు కేటీఆర్ సహా బీఆర్ఎస్ శాసనసభ్యులు గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై
ప్లకార్డులను ప్రదర్శించి నినాదాలు చేశారు. అమరుల త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. 6 గ్యారంటీలు సహా రైతులు, నిరుద్యోగులు, విద్యార్థుల పక్షాన ఈ సమావేశాల్లో రేవంత్ సర్కార్ను నిలదీస్తామని తేల్చి చెప్పారు. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్గా ఉన్నారు. వారి నోటంబడి చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు ఇది 3వ గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదు. నాట్లేసేటప్పుడు నిజానికి కేసీఆర్ గారి టైంలో రైతు బంధు పడేది. కానీ వాళ్ళ పంటలు కోతలకు వచ్చినా రైతు బంధు దిక్కులేదు. అందుకే రాహుల్ కు 1000 కోట్లు, రైతులకు వెన్నుపోట్ల అని చెప్పి బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తాం. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు 5 ఏళ్లలో. మరి 2 బడ్జెట్లు అయిపోయినాయి. ఇది 3వ బడ్జెట్. ఈ పాటికి 60,000 కోట్లు పెట్టి ఉండాలి. మరి ఇంతవరకు దాని మీద కూడా స్పష్టత లేదు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం ప్రవేశపెడతామన్నారు. మరి 12 లక్షలు ఇస్తామన్నారు దళిత బంధు స్థానంలో. ఇంతవరకు అతిగతి లేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసు లేదు. మహిళలు ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. 2,500 100 రోజుల్లో ఇస్తామన్నారు. ఎప్పటి నుంచి ఇస్తారని. ముసలి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పెద్ద మనుషులు 4,000 పెన్షన్లు ఎప్పటి నుంచి వస్తాయని. ఈ అన్ని విషయాల్లో తప్పకుండా ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లో నిలదీస్తాం. అమరావతి ఆదాయ సృష్టి, ఉపాధి కల్పనకు నెలవుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఇప్పటికీ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వారికి తగిన సమాధానం చెబుతామన్నారు. అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం 3 ఏళ్లలో రాజధాని ఒక రూపుకు తెస్తామని ప్రకటించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్, ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. అమరజీవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. శాఖమూరులో 6.8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహానికి ప్రముఖులంతా పుష్పాంజలి ఘటించారు. విగ్రహ విశిష్టతలను అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు డూండి రాకేష్ వారికి వివరించారు. అనంతరం విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం, డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా తపాలా శాఖ విడుదల చేసిన ప్రత్యేక పోస్టల్ కవర్ను ఆహ్వానితులంతా కలిసి ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని స్వల్పకాలంలోనే ఏర్పాటు చేశారంటూ సీఎం అభినందించారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో వచ్చే 3 ఏళ్లలో రాజధానికి ఒక రూపు ఇస్తామని చెప్పారు. రేపు రాజధాని పూర్తయితే ఎంత బాగుంటుందో అనే ఆలోచన రేకెత్తించే విధంగా ఆ హైట్ పెట్టారు. ఇది అమరావతి. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. ఇల్లుండడమే కాదు, మనకంటూ ఒక రాజధాని ఉండాలి. అప్పుడే ఎక్కడికైనా వెళ్తే ఏది నీ రాజధాని అంటే సగర్వంగా అమరావతి నా రాజధాని అని చెప్పే పరిస్థితి తీసుకొస్తాం. అలాంటి రాజధానిని నిర్మాణం చేయడం 3 సంవత్సరాల్లో మీరే చూస్తారు. ఒక స్థాయికి తీసుకొస్తాం. ప్రజా రాజధాని అమరావతి. డబ్బులు ప్రజల ట్యాక్స్లు ఇక్కడ ఖర్చు పెట్టాం. ఇది ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్. ఇది రైతులు ఇచ్చిన భూమి నుంచి కొంత భూమి తిరిగి డెవలప్ చేసి వారికి ఇస్తాం. ఇది ఉపాధి కల్పిస్తుంది, రాష్ట్ర ప్రజలకు ఆదాయం పెంచుతుంది. తద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అమరజీవి స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకే జల్ జీవన్ మిషన్ పనులకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టామని పవన్ కళ్యాణ్ చెప్పారు. పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నీరు తాగిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ అమరజీవి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఆయన వారి పేరు పెట్టడం జరిగింది జల్ జీవన్ మిషన్కి. నీటి ఎద్దడి ఉన్న 3,000 ఆవాసాలను గుర్తించి 3,000 పనులని సింగిల్ విలేజ్ స్కీమ్స్ కింద 1,814 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఆ పథకాలన్నిటికీ కూడా అమరజీవి జలధార కిందే ముందుకు తీసుకెళ్తాం. అమరజీవి స్మృతివనాన్ని 12 నెలల్లోగా పూర్తి చేయాలని నిర్వాహకులను లోకేష్ కోరారు. ఆశ్చర్యపోయే విధంగా ఆర్య వైశ్య సోదరులు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. పొట్టి శ్రీరాములు గారి పేరు మీదుగా ఒక కాయిన్ విడుదల చేస్తే బాగుంటుందని నేను కోరారు. అది నేను కేంద్ర మంత్రితో ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నా. త్వరలోనే అది కూడా చేస్తామని. రాబోయే 12 నెలల్లో స్మృతి వనం, ఫోటో గ్యాలరీ, మ్యూజియం, మినీ థియేటర్, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యుద్ధ ప్రాతిపదికంగా దొండి రాకేష్ గారిని పూర్తి చేయాలని సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.
అమరావతిపై కొందరు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడంలో పొట్టి శ్రీరాములు విగ్రహం స్ఫూర్తిగా నిలుస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. ఆయన యొక్క కళ చెన్నపట్నం సహిత ఆంధ్రప్రదేశ్. ఆ చెన్నపట్నం రాలేదు, కర్నూలు వచ్చింది, కర్నూలు పోయింది, తర్వాత హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ పోయింది, అమరావతి వచ్చింది. ఏ వ్యక్తి ఏ యొక్క ఆలోచనతో ఒక మహా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేశాడో ఆయన యొక్క ఏదైతే ఆత్మ ఘోష ఉందో ఆత్మ ఘోషకి శాంతి కలిగే విధంగా స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పెట్టారు. కనుకనే ఆయన విగ్రహం ఆయన యొక్క ఆత్మని తప్పనిసరిగా శాంతింపజేస్తుంది. రాబో కాలంలో ఈ ప్రాంతంలో ఏవైతే కుట్రలు జరుగుతున్నా కుట్రలు జరగకుండా చేస్తుంది. అంతకుముందు అమరావతిలో 10 ఎకరాల స్థలం కేటాయిస్తే పొట్టి శ్రీరాములు పేరిట ఆసుపత్రి కట్టి పేదలకు లాభాపేక్ష లేని వైద్య సేవలు అందిస్తామని అమరజీవి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ డూండి రాకేష్ సీఎంను కోరారు. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అంటే ఒక విగ్రహం కాదు. రాబోయే రోజుల్లో జిఎంఆర్ గ్రూప్ అధినేత జిఎంఆర్ గారు ఇక్కడ ఈ ప్రాంగణంలో తన సొంత ఖర్చులతో 12 కోర్సులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తూ అకామిడేషన్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడానికి వారు ముందుకొచ్చారన్న సంగతి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ మరోసారి తెలియజేస్తా ఉన్నా. సార్ ఒకటే మిమ్మల్ని అడగదేసుకున్నా సార్, చంద్రబాబు సార్, నో ప్రాఫిట్ నో లాస్తో ఒక హాస్పిటల్ని నిర్మించడానికి మేము అందరం ముందుకు వస్తాం సార్. దయచేసి ఒక 10 ఎకరాల స్థలం కనుక మీరు ఇచ్చినట్టయితే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఒక పెద్ద హాస్పిటల్ నిర్మించి ఈ సేవ చేయటానికి అవకాశం మాకు కల్పించాల్సిందిగా కోరుతూ జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పరిపాలనా యంత్రాంగం అమరావతిలో 53 లక్షల చదరపు అడుగులతో నిర్మిస్తున్న 5 జీఏడీ టవర్లలో రానుందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఒక శాఖ పనుల కోసం వివిధ ప్రాంతాల్లో తిరగకుండా అన్నీ ఒకే చోట కొలువుతీరేలా జీఏడీ టవర్ల నిర్మాణం ఉంటుందన్నారు. జీఏడీ టవర్లో స్ట్రక్చరల్ స్టీల్ డయాగ్రిడ్ పనులను మంత్రి ప్రారంభించారు. 2028 నాటికి ఈ భవనాలు అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధుల నివాసాలకు వాటర్ కనెక్షన్ పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని వాటిని త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని నారాయణ వెల్లడించారు. మొత్తం ఇక్కడ ఐకానిక్ టవర్స్ 5 టవర్లు. 5 టవర్లు కూడా డయాగ్రిడ్ టెక్నాలజీలు యాక్చువల్గా జరుగుతాయి. అందులో ఒకటి వచ్చి 47 అంతస్తులు జిఏడి టవర్ 47 అంతస్తులు ఉంటుంది. మిగతా 4 టవర్లు 40 అంతస్తులు ఉంటుంది. టోటల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒకే దగ్గరకు రావాలి. అలా రావటం వల్ల ప్రజా పరిపాలన సులువవుతుంది. ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వాలా, సౌలభ్యమైన పరిపాలన ఇవ్వాలి. ఒకసారి వర్క్ కోసంగా ప్రభుత్వం దగ్గరకు వస్తే అక్కడే అన్ని పనులు అయిపోవాలి. అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేయాలని ఈ యొక్క టవర్స్ని మొత్తం ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఒక అసెంబ్లీ 250 మీటర్ల హైట్ ఉండే అసెంబ్లీ ఐకానిక్ టవర్, దాన్ని కూడా టేకప్ చేశారు. అది కూడా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా 7 అంతస్తుల హైకోర్టు భవనం, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా, ఇవన్నీ కూడా వర్క్లన్నీ స్టార్ట్ అయినాయి. ఉద్యోగ కల్పన కోసంగా గౌరవ ముఖ్యమంత్రి గారు క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో నిర్ణయించారు. దానికి సంబంధించిన బిల్డింగ్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. మొత్తం 6,40,916 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరిగింది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఆర్టీసీలో బస్సుల్లో విద్యార్థులకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో 2 కాళ్లకు దెబ్బలు తగిలిన విద్యార్థిని అతడి తండ్రి పరీక్ష కేంద్రానికి ఎత్తుకుని వచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లా బి కోడూరులో 10వ తరగతి పరీక్షా కేంద్రంలో పాము కనిపించడంతో విద్యార్థులు పరుగులు తీశారు. సిబ్బంది వచ్చి పామును చంపి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి పంపించారు. పరీక్షను యథావిధిగా నిర్వహించారు. కర్నూలులోని శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన అన్వర్ బాషా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. యుఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నట్లు యుఏఈ రక్షణ శాఖ తెలిపింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకుపై డ్రోన్ పడి భారీ మంటలు ఎగిసిపడ్డాయి. కాసేపు విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు తర్వాత పరిమిత స్థాయిలో సేవలు పునరుద్ధరించారు. ఈ దాడితో ఎమిరేట్స్ సంస్థ పలు విమాన సర్వీసులు రద్దు చేసింది. అబుదాబిలో ఓ వాహనంపై క్షిపణి పడి పాలస్తీనా పౌరుడు గాయపడ్డాడు. ఇంధన కేంద్రాలు సహా సైనిక స్థావరాల దిశగా దూసుకొచ్చిన 35 డ్రోన్లను గగనతలంలోనే పేల్చివేశామని సౌదీ అరేబియా తెలిపింది. వైమానిక స్థావరం దిశగా వచ్చిన 2 డ్రోన్లను అడ్డుకున్నట్టు కువైట్ నేషనల్ గార్డ్ పేర్కొంది.
ఆదివారం ఈ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో ఇటలీ వైమానిక దళం ఉంటున్న భవనం స్వల్పంగా దెబ్బతింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ చేసిన రాకెట్ దాడిలో 5గురు గాయపడ్డారు. బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం దిశగా దూసుకొచ్చిన డ్రోన్లను అడ్డుకున్నామని ఇరాక్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. దక్షిణ ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయని ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 12 పేర్కొంది. క్షిపణి దాడిలో ఎవరూ గాయపడలేదని తెలిపింది. సెంట్రల్ ఇజ్రాయెల్లోని ఓ ప్రాంతంలో క్షిపణి పడిందని వెల్లడించింది. ఇరాన్పై వరుసగా 17వ రోజు ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులు చేస్తూనే ఉన్నాయి. రాజధాని టెహ్రాన్ సహా సెంట్రల్ ఇరాన్లోని సైనిక లక్ష్యాలపై క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా జరిపిన వైమానిక దాడిలో ఓ క్లినిక్ సహా సహాయక శిబిరం దెబ్బతిన్నట్టు రెడ్ క్రిసెంట్ సంస్థ వెల్లడించింది. మర్కజీ ప్రావిన్సులోని అరాక్, మహాలత్ నగరాలపై జరిగిన దాడుల్లో 5గురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. మర్కజీ ప్రావిన్స్లోని షాహిద్ ఖొమైనీ బాలుర పాఠశాలపై దాడి జరిగిందని ఇరాన్కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని పేర్కొంది. చాబహార్ శివారు ప్రాంతంపై అమెరికా దాడులు చేసింది. అక్కడ ఉన్న ఇరాన్ సైనిక సదుపాయాలను ధ్వంసం చేసింది. ఇరాక్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ PMF స్థావరంపై జరిగిన దాడిలో 2 మృతి చెందారు. PMF సంస్థ ఇరాన్కు మద్దతుగా అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. అటు లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు సహా భూతల దాడులు చేస్తోంది. రాజధాని బీరూట్ సహా కియామ్ పట్టణంపై 5 క్షిపణులను ప్రయోగించగా పలు భవనాలు దెబ్బతిన్నాయి. హెజ్బుల్లాకు పట్టు ఉన్న ప్రాంతాల్లో తమ సైనికులు భూతల దాడులు చేస్తున్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయటమే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్టు పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్లో మృతి చెందిన వారి సంఖ్య 800 దాటింది. హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచేందుకు యుద్ధ నౌకలను పంపించాలని 7 దేశాల అధినేతలను కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. చమురు సహా వాణిజ్య నౌకల భద్రతకు ఒక కూటమి ఏర్పాటు చేయడానికి తమ యంత్రాంగం వివిధ దేశాలతో చర్చలు జరుపుతోందని చెప్పారు. అయితే ఏ దేశాలను సంప్రదించారో ఆయన వెల్లడించలేదు. ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు వెళుతూ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ తమ వద్ద చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. హోర్ముజ్ జలసంధిపై ఆధారపడాల్సిన అవసరం తమకు లేదన్నారు. చైనా మాత్రం దాదాపు 90% చమురును హోర్ముజ్ జలసంధి నుంచే పొందుతోందన్నారు. ఇరాన్ నేవీని పూర్తిగా నాశనం చేశామన్న ట్రంప్ హోర్ముజ్ జలసంధిలో అలజడి సృష్టించడానికి 2 ఉగ్రవాదులు చాలని అన్నారు. నూతన సుప్రీం లీడర్గా ముస్తఫా ఖమేనీని స్వాగతిస్తూ తెహరాన్లో ఎలాంటి ర్యాలీ జరగలేదని ట్రంప్ గుర్తు చేశారు. ఇరాన్ విడుదల చేసిన వీడియో AI సాయంతో రూపొందించిందని ట్రంప్ ఆరోపించారు. Because they are the ones, we don't get oil, very little, 1%, 2%. China, as an example, gets about 90% of its oil from the Hormuz Strait. Nice to have other countries police that with us. It'd be interesting to see what country wouldn't help us with a very small endeavor, which is just keeping the strait open. Prices are going to come tumbling down as soon as it's over, and it's going to be over pretty quickly. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై UAE ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారనే ఆరోపణలపై మొత్తం 35 మందిని అరెస్టు చేయాలని UAE అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షంసీ ఆదేశించారు. వారిలో 19 మంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. డ్రోన్ క్షిపణి దాడులకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని UAE ప్రభుత్వం గతంలోనే హెచ్చరించింది. అయితే ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ కొందరు వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేశారు. తాజాగా 25 మందిని అరెస్టు చేయాలని హమద్ సైఫ్ ఆదేశాలు జారీ చేయగా గత శనివారం 10 మందిని అరెస్టు చేయాలని UAE ప్రభుత్వం నిర్ణయించింది. నిందితులు 3 గ్రూపులుగా విడిపోయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. UAE చట్టం ప్రకారం ఇటువంటి చర్యలకు పాల్పడితే కనీసం 1 ఏడాది జైలు శిక్షతో పాటు సుమారు 22.5 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం అక్కడి ప్రభుత్వానికి ఉంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖలో పనిచేస్తున్న పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత బెంగాల్ డీజీపీ పీయూష్ పాండేను తొలగించిన ఈసీ ఆయన స్థానంలో సీనియర్ IPS సిద్ధనాథ్ గుప్తాను నియమించింది. కోల్కతా పోలీస్ కమిషనర్ సుప్రతీం సర్కార్ను తొలగించిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో అజయ్ కుమార్ నందును నియమించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షనల్ సర్వీస్ డీజీగా నటరాజన్ రమేష్ బాబు, శాంతి భద్రతల IGPగా అజయ్ ముకుంద్ రణాడేను నియమిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది.
కొత్తగా నియమించిన అధికారులు వెంటనే బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశించింది. బదిలీ అయిన అధికారులకు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి పోలింగ్ సంబంధిత విధులు అప్పగించవద్దని ఈసీ బెంగాల్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను కాపాడేందుకే ఈ బదిలీలు చేపట్టినట్లు ఈసీ వెల్లడించింది. ఆదివారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శులను ఈసీ బదిలీ చేసింది. ఒడిశా కటక్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 10 మంది చనిపోయారు. కటక్లోని ఎస్సీబీ ప్రభుత్వ బోధనాసుపత్రిలో మంటలు చెలరేగి 10 మంది రోగులు చనిపోగా 11 మంది ఆసుపత్రి సిబ్బంది గాయపడ్డారు. ఈ తెల్లవారుజామున ఐసీయూలోని ట్రామా కేర్ డిపార్ట్మెంట్ వద్ద తొలుత మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. క్రమంగా ఇతర వార్డులకు విస్తరించాయని చెప్పారు. ఈ క్రమంలో మంటల బారిన పడి 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. ఐసీయూలోని ఇతర రోగులను వేరే వార్డుల్లోకి తరలిస్తున్న క్రమంలో 11 మంది ఆసుపత్రి సిబ్బంది గాయపడినట్టు అధికారులు వివరించారు. ఈ సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారని తెలిపారు. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీ ఘటనాస్థలిని పరిశీలించి బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరుగుతుందని మోహన్ చరణ్ అనుమానం వ్యక్తం చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న 23 మంది రోగులను ఇతర వార్డులకు తరలించినట్టు తెలిపారు. అగ్ని ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించినట్లు మోహన్ చరణ్ చెప్పారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ సిట్ విచారణకు హాజరయ్యారు. కాకినాడలోని ఎస్డీపీఓ వద్ద లక్ష్మీదుర్గను అనంతబాబు వదిలిపెట్టగా ఇద్దరు న్యాయవాదులతో కలిసి ఆమె సిట్ కార్యాలయంలోకి వెళ్లారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు A1గా ఉండగా లక్ష్మీదుర్గ A2గా ఉన్నారు. డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఘటనలో లక్ష్మీదుర్గ ప్రమేయం ఉందని సిట్ రాజమహేంద్రవరంలోని SC/ST కోర్టులో అభియోగపత్రం వేసింది. ఆమెపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో లక్ష్మీదుర్గ కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. నాన్ బెయిలబుల్ వారెంట్ కొట్టివేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అందుకు నిరాకరించిన హైకోర్టు లక్ష్మీదుర్గను ఈ నెల 30 లోపు సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో లక్ష్మీదుర్గ సిట్ విచారణకు హాజరయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 27 కోట్ల రూపాయలతో 60 రోజుల్లో 240 అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ నెల 22న 240 చోట్ల ఒకేసారి కూటమి నాయకుల సమక్షంలో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రజలే ప్రారంభిస్తారని చెప్పారు. రికార్డు స్థాయిలో 60 రోజుల్లో పనులు పూర్తయ్యేలా కృషి చేసిన పార్టీ కార్యకర్తలను కోటంరెడ్డి అభినందించారు. హైదరాబాద్ గండిపేట వద్ద విషాదం జరిగింది. మూసీ నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన 3 యువకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. హైదరాబాద్లోని ఇబ్రహీంబాగ్ ప్రాంతానికి చెందిన 25 కార్తీక్, 23 గోవర్ధన్, 25 వెంకటేష్ నిన్న సాయంత్రం నీటిలో గల్లంతయ్యారు. గాలింపు చేపట్టిన సహాయ బృందాలు ఇవాళ ఉదయం మృతదేహాలను వెలికితీశాయి. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భిన్న తరాల్లో రాజకీయ వ్యతిరేకతను హాస్యభరితంగా చెప్పిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రానికి ఈసారి ఆస్కార్ అవార్డుల పంట పండింది. లాస్ ఏంజలస్ డాల్బీ థియేటర్లో జరిగిన 98వ అకాడమీ అవార్డుల వేడుకలో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఉత్తమ చిత్రం సహా 6 పురస్కారాలను కొల్లగొట్టింది. ఇదే సినిమాకు పాల్ థామస్ ఆండర్సన్ ఉత్తమ దర్శకుడిగా, షాన్ పెన్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డులు అందుకున్నారు. కాస్టింగ్, అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగాల్లో కూడా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్కు ఆస్కార్లు దక్కాయి. ఈ చిత్రం తర్వాత అత్యధిక అవార్డులు ర్యాన్ కూగ్లర్ రూపొందించిన సిన్నర్స్ చిత్రంలో అన్నదమ్ముల పాత్రలో అద్భుత నటనతో ఆకట్టుకున్న మైకేల్ బి జోర్డాన్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు. సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో కూడా సిన్నర్స్ చిత్రానికి ఆస్కార్లు దక్కాయి. హ్యామ్నెట్ చిత్రంలో నటనకు జెస్సీ బక్లీ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంటే వెపన్స్ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా ఎమీ మ్యాడిగన్ ఆస్కార్ అందుకున్నారు. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ కేటగిరీలో అవతార్ ఫైర్ అండ్ యాష్ అవార్డు దక్కించుకోగా కేపాప్ డిమాండ్ హ్యాంటర్స్ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్గా నిలిచింది. ఫ్రాంకెన్స్టైన్ చిత్రం బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ విభాగాల్లో 3 ఆస్కార్లను సొంతం చేసుకుంది. ముఖ్యాంశాలు మరోసారి. ప్యూర్ రేర్ అభివృద్ధి నమూనాతో తెలంగాణ పురోగతి, సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ వెళతామని గవర్నర్ ప్రసంగంలో రేవంత్ సర్కార్ వెల్లడి. బలమైన స్థిరమైన తెలంగాణ నిర్మించే దిశలో బడ్జెట్ ఉంటుందన్న గవర్నర్. ఫ్యూచర్ సిటీ మూసీ పునరుజ్జీవంతో రూపురేఖలు మారతాయని ఉద్ఘాటన. ఆదాయ సృష్టి, ఉపాధి కల్పనకు నెలవుగా అమరావతి, 3 ఏళ్లలో రూపుకొస్తుందని పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణలో చంద్రబాబు వ్యాఖ్య. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని కొనసాగిద్దామన్న పవన్. జలజీవన్ మిషన్కు అమరజీవి పేరు ఉద్దేశం అదేనని వెల్లడి.
స్మృతివనం సత్వర పూర్తికి లోకేష్ వినతి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ దూకుడు, డీజీపీ సహా 4 ఐపీఎస్ల బదిలీ, కొత్తవారి నియామకం, సత్వరమే బాధ్యతల స్వీకరణకు ఆదేశాలు. ఒడిశా కటక్లో ఘోర అగ్ని ప్రమాదం, ఎస్సీబీ ప్రభుత్వ బోధనాసుపత్రి ఐసీయూలో మంటలు, 10 మంది రోగులు మృతి, 11 మంది సిబ్బందికి గాయాలు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న దాడులు ప్రతిదాడులు, హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచేందుకు ట్రంప్ ప్రయత్నాలు, 7 దేశాలతో చర్చలు. 6 ఆస్కార్లు కొల్లగొట్టిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రం. సిన్నర్లో పాత్రకు ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకున్న మైకేల్ బి జోర్డాన్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.